నమస్తే, నేను ప్రశాంత్. ఒక ప్రముఖ వీడియోలో చంద్రబాబు గారి ఫోటోలు ఏడుస్తున్న ఫోటోలు వేస్తూ ప్రముఖ బీఆర్ఎస్ కార్యకర్త కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఎలాంటి కామెంట్స్ చేసింది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ప్రముఖ బీఆర్ఎస్ కార్యకర్త చంద్రబాబు గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి చంద్రబాబు గారి మీదనేనా లేదంటే అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? ఎందుకని మరి బాబు గారి ఆ ఫొటోస్ కొంచెం ఏడుస్తున్న విజువల్స్ అలాంటివి అందులో యాడ్ చేయడం జరిగింది? ఇంతకు అసలు ఏం జరిగింది, ఎందుకని అలా మాట్లాడారు? ఒక్కసారి మనం ఆలోచిస్తే కేసీఆర్ గారు ఎలాంటి భాష, కవిత గారు మొన్న ఏం భాష మాట్లాడారు అంటే వీళ్ళకి అంటే ఒక లాంగ్వేజ్ కూడా సరిగా మాట్లాడలేరు. తెలుగేగా మాట్లాడేది వాళ్ళు. ఆ తెలుగులో ఏది తప్పుడు మాటలు, ఏది మంచి మాటలు, ఇంకొకరిని ఎలా హట్ చేయకుండా మాట్లాడాలా అనే జ్ఞానం వీళ్ళకే లేనప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఎందుకు ఉంటుంది? ఒక వీడియో వినిపిస్తాను, వినండి అమ్మా. చెంబుగాడి చెంచలు ఇవన్నీ విషము కక్కుకుంటా అసలు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా వేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ అన్న మీద, హరీష్ అన్న మీద వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎవడన్నా బురద జల్లే కార్యక్రమాలు చేసిండ్రు అనుకోండి, రేపు మాత్రం మీ ఇళ్లకి వచ్చి చెప్పుల దెబ్బలు మాత్రం పడతారు ఒక్కొక్కడు. కొంచెం మా నాయకుల మీద మాట్లాడేటప్పుడు, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి, ఖబర్దార్ నా కొడుకులారా. అంటే ఆవిడ మాట్లాడిన మాటలో ఆవిడ కొడుకులా, తెలంగాణలో ఉండే వాళ్ళందరూ ఆవిడ కొడుకులా అంటే దానికి ఏం మీనింగ్ వస్తుంది? అంటే నా కొడుకులారా ఆవిడే చెప్తుంది. అంటే అసలు ఆవిడ మాట్లాడే మాటల్లో, ఆ బూతుల్లో ఎన్ని బూతులు ఆమెకే తగులుతున్నాయనైనా అర్థమవుతుందా? అంటే వీళ్ళ జాగీరా తెలంగాణ, వీళ్ళ బాబు సొత్తులా? ఎవరి సొత్తులు అనుకుంటున్నారు? అరే ప్రపంచం మొత్తం తిరిగి ప్రజలందరూ ఎక్కడ కావాలన్నా స్వేచ్ఛగా బతికే అధికారం ప్రపంచం మొత్తం అందరికీ ఉంటుంది కదా. వీళ్ళెవరు మాట్లాడటానికి? ఏం కేసీఆర్ జాగీరా, లేకుంటే ఆవిడ మాట్లాడిన ఆవిడ జాగీరా? వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి ఏమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అంత రాసిచ్చారా? నోరుంది కదా అని ఇండ్ల మీద ఇండ్ల మీదకి వచ్చి కొడుతుందట. ఏం తిప్పు కొట్టడానికి ఎవరికి చేతులు లేవా? ఆమె మాట్లాడిన వస్తువులన్నీ మిగతా వాళ్ళకి లేవా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, బాబు గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు తెలంగాణ గత ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ప్రముఖ న్యూస్ ఛానల్ చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బయట కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. నిజంగానే మరి ఆంధ్రప్రదేశ్ లీడర్స్వి ట్యాపింగ్ చేశారా, ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఖచ్చితంగా ట్యాపింగ్ జరిగిందని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తానే ఉన్నారు. సో ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ గారు, వాళ్ళకిద్దరికి ఉన్న దోస్తీతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం, ఇక్కడ కేసీఆర్ గారు చేయటం, కొంతమంది ఆర్టిస్టులవే కానివ్వండి, ప్రతి ఒక్క పొలిటీషియన్స్దే కానివ్వండి, ఈవెన్ చెప్పుకున్నారుగా హరీష్ రావు గారి సతీమంది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అంటే వాళ్ళల్లో వాళ్ళవే కూడా జరిగాయని, కవిత గారిది కూడా జరిగిందని చెప్తున్నారు, షర్మిల గారిది జరిగిందని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిది జరిగింది, నారా లోకేష్ గారిది జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇంతమందికి మొత్తం అంటే కొన్ని వేల ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని చెప్తున్నారు. ఇలాంటి పిచ్చి కూతలు కూస్తేనే అస్సలు ఊరుకునేదే లేదని చెప్పేసి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఆవిడతో పాటు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? నేను అదే చెప్తున్నా, తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు. తెలంగాణ అనేది ఆధార్ కార్డు ప్రతి వాళ్ళకి ఉన్న వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ కాడ నుంచి ప్రతి వాళ్ళకి ఆ అధికారం ఉంది. ఇక్కడ ఏం వీళ్ళ అబ్బా జాగీరాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవడ కష్టం వాడు సంపాదించుకుంటున్నారు, ఎవరు కష్టం పడి సంపాదించుకున్న డబ్బుతో వాళ్ళు తిని బతుకుతున్నారు, ఈ రాష్ట్రానికి ట్యాక్స్లు కడుతున్నారు. సో వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏదో వంశీ గారి ఏదో మహా న్యూస్ ఛానల్కి వెళ్ళి 4 రాళ్ళు వేసేస్తే భయపడిపోతారని అనుకుంటాం. అవివేకం. ఇంకా ఎక్కువ తిరగబడతారు, ఇంకా ఎక్కువ వాయిస్ పైకి వస్తుంది. అంతే కదా. మీరేం వాయిస్ తల నొక్కేయాలని చూసినప్పుడు ఇంకా వాళ్ళల్లో ఉన్న ఇది మాట్లాడటానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఖండిస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే మళ్ళా తెలంగాణ అనేది ఏదో ఆ సెంటిమెంట్ని రగల్చాలని చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఇప్పుడు మేమందరం కూడా అప్పట్లో ఇది చేసిన వాళ్ళమే. ఇప్పుడు ఎందుకు తెలంగాణ గురించి రాష్ట్రం కావాలనుకున్నాం, వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే సెంటిమెంట్ దీనికి ఎవరు పడతారు?
వీళ్ళకి 10 సంవత్సరాలు అధికారం ఇస్తే మిగులు బడ్జెట్లో ఉన్నది అప్పుల పాలు చేశారు. సో ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు మాట్లాడి అది కూడా ఇప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏం చేశారండి? ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు జాయింట్ స్టేట్లో తెలంగాణ అభివృద్ధిలో వచ్చింది అని అంటే ఇది ఎవరైనా సరే ఈవేళ ఒప్పుకోవని తీరాల్సిందే. అదే ఆవిడకి ఇప్పుడు వీళ్ళకంతా వినపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ అదే కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారుగా. అలా అనుకుంటే కేటీఆర్ గారు వెళ్ళి ఎక్కడ చదువుకున్నారు? గుంటూరులో వెళ్ళి చదువుకోలేదా? కేటీఆర్ గారు సతీమణి ఏ ఊరు ఆవిడ? అంటే ఆవిడకి ఆంధ్రాలో ఆవిడని చెప్పేసి డైవర్స్ ఇచ్చేస్తాడా ఏంటి? వాళ్ళ నాయకుడితో ఇప్పించేస్తారా ఏంటి? వీళ్ళు ఆ రకంగా సైకోల్లాగా తయారైపోయారా ఏంటి వీళ్ళు? అంటే వాళ్ళ కొడుకు ఇప్పుడు ఆంధ్రాలో 6 నెలలుండు, తెలంగాణలో 6 నెలలుండు అని చెప్తారా కేటీఆర్ గారి అబ్బాయిని? 2 రాష్ట్రాలకి సంబంధించిన పిల్లాడని సైకోల్లాగా తయారైపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడతారంటే మీరు ఏ విధంగా సమాధానం చెప్తారో తెగిస్తే మిగతా వాళ్ళు కూడా డబుల్ 2 చేసి సమాధానం చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ ఒక సభ్యత, సంస్కారం, ఒక రాజ్యాంగాన్ని విలువలకు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఎవరు అలా చేయట్లేదు. మీకేదైనా సమస్య ఉంటే ఖండించండి, మాట్లాడండి. అంతేగాని బూతుల పంచాంగం మాట్లాడితే హర్షించేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మీకు పార్టీల్లో ప్లేసులు కావాలనని భజనలు చేయాలని చూస్తే మీ నాయకుడు ఒప్పుకుంటాడేమో కానీ ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మేడం మీరేమంటారు? నిజానికి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా, జరగలేదంటారా? ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని అనటానికే వీల్లేదు. ఎందుకో తెలుసా? కోడే కూస్తుంది. సో ఇంతమంది అరెస్ట్ అయ్యారు అధికారులు. సో ఇంతమంది దాని మూలన నష్టపోయిన వాళ్ళందరూ కూడా విచారణకి వెళ్ళారు. వాళ్ళు పిలిచారు, వెళ్ళారు, వాళ్ళు వర్షం ఇచ్చారు. సో ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర నుంచి మినిస్టర్స్గా చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పార్టీల వాళ్ళ మీద కూడా అపనమ్మకంతోనే అందరికీ చేశారు కదా. అందరివి ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి కదా. నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గతంలో నుంచి మేము చెప్తూనే ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ ఆయన చేస్తాడు, తెలంగాణలోకి వస్తే కేటీఆర్ గారు చేపిస్తారా? ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. ఈరోజు కొత్తగా దీని గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఇది ఖచ్చితంగా ఆ రోజున బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల మీద అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఎవరైతే ఇల్లులుండి ఇక్కడ ఎప్పుడైనా వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర నుంచి అందరివి ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. ఇది సత్యం. ఈరోజు రాలేదు, అవ్వలేదు అని చెప్పి బుకాయించటం అనేది తప్పుడు మాటలు. ఇది ఎవరైనా ఏ మీడియా అయినా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ఎవరు కూడా ఇది హర్షించరు. మళ్ళా తెలంగాణ ఉద్యమం లాంటిది రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ అనేది ఆల్రెడీ వచ్చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎవరు పిచ్చోళ్ళేం కాదు. మీ ట్రాప్లో పట్టడానికి ఎవరు రెడీగా లేరు. మీరు సంపాదించుకోవటం కోసం ఎవరూ కూడా బలిదానాలు ఇవ్వడానికి ఇక్కడ రెడీగా లేరు. మీ కుటుంబం బాగు కోసం ఎవరు ఈడ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అది తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. నమస్తే.